Explain the terms hard water and soft water, ion exchange method, Kalgan method for the removal of hardness of water. Explain the terms hard water and soft water. Hard water, first of all, water which does not give good lather readily with soap is called hard water. ఏ సబ్బులు అయితే నీటితో మంచి నురుగును ఇవ్వలేవో వాటిని మనం హార్డ్ వాటర్ అంటాము. అయితే హార్డ్నెస్ అనేది ఎలా వస్తుందంటే వాటర్కి సాల్యుబుల్ ఆఫ్ బైకార్బోనేట్స్, క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం కాజెస్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ లోపల బైకార్బోనేట్స్, క్లోరైడ్స్, సల్ఫేట్స్, నెక్స్ట్ కాల్షియం, మెగ్నీషియం లేక క్లోరైడ్స్, సల్ఫేట్స్ అనేది వాటర్ లోపల డిజాల్వ్ అయి ఉండడం వల్ల మనకు హార్డ్నెస్ అనేది వస్తుంది. హార్డ్నెస్ అనేది 2 టైప్స్ ఉంటుంది మళ్ళీ. ఓకే, ఒకటి పర్మనెంట్ హార్డ్నెస్, నెక్స్ట్ టెంపరరీ హార్డ్నెస్. ఓకే, ప్రజెన్స్ ఆఫ్ బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం కాజెస్ టెంపరరీ హార్డ్నెస్. ప్రజెన్స్ ఆఫ్ బైకార్బోనేట్స్, ఇక్కడ చూడండి, ఓన్లీ presence of bicarbonates causes the temporary hardness of water. Next, presence of chlorides and sulfates of calcium magnesium causes the permanent hardness. Chlorides and sulfates of calcium magnesium causes permanent hardness. నెక్స్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ బైకార్బోనేట్స్ అనేది వాటర్లో డిజాల్వ్ అవ్వడం వల్ల టెంపరరీ హార్డ్నెస్ వస్తుంది. వీటిని ఈజీగా రిమూవ్ చేయవచ్చు అన్నట్టు. ఇక్కడ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్స్ కావచ్చు, క్లోరైడ్స్ కానీ డిజాల్వ్ అయి ఉండడం వల్ల మనకు పర్మనెంట్ హార్డ్నెస్ వస్తుంది. వీటిని రిమూవ్ చేయడం పాసిబుల్ కాదన్నట్టు. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్ వాటర్. వాటర్ విచ్ గివ్స్ గుడ్ ల్యాదర్ రెడీలీ విత్ సోప్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్ వాటర్. ఏ సబ్బులు అయితే వాటర్తో మంచి నురుగని ఇస్తాయో వాటిని మనం సాఫ్ట్ వాటర్ అంటాం. ఓకే, నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. దిస్ మెథడ్ ఈజ్ యూజ్ఫుల్ టు రిమూవ్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. అంటే దిస్ మెథడ్ ఈజ్ యూజ్ఫుల్ టు రిమూవ్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. అంటే పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే soluble of calcium, magnesium, chlorides and sulfates. ఈ రెండు మనకు వాటర్ లోపల డిజాల్వ్ అయి ఉండడం వల్ల మనకు పర్మనెంట్ హార్డ్నెస్ వస్తుంది. ఈ హార్డ్నెస్ రిమూవ్ చేయడం కొరకు మనకి ఇక్కడ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ యూజ్ చేస్తారని చెప్తున్నాడు. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ జియోలైట్ ప్రాసెస్ ఆర్ పెర్మిట్స్. పెర్మిటిట్ ఈజ్ ద ఆర్టిఫిషియల్ జియోలైట్. ఓకే, artificial zeolites means sodium aluminum orthosilicates. Sodium aluminum orthosilicates. Formula Na2Al2Si2O8 into H2 or short form NaAlSiO4. Decreasing the numbers. Na2 Na, Al2 Al, aluminum, silica 2, silica only 1, oxygens 8, oxygens 4, decreasing the number of moles. Next, in short form is NaZ. In short form NaZ. NaZ is added to the water. Following reactions takes place. NaZ ప్లస్ కాల్షియం. అంటే వాటర్ లోపల కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్స్ లేదంటే క్లోరైడ్స్ డిజాల్వ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మనం కాల్షియం, మెగ్నీషియం తీసుకోవడం జరుగుతుంది. NaZ మీన్స్ జియోలైట్స్ ఆర్ పర్మిట్స్. NaZ ఈజ్ రియాక్ట్ విత్ కాల్షియం, దెన్ ఫార్మ్ ద CaZ2. CaZ, ఇక్కడ Z 2 moles ఉంది కాబట్టి CaZ2. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఏంది Na ఇక్కడ ఎన్ని మోల్స్ ఉంది 2 moles, సో 2Na. నెక్స్ట్ మెగ్నీషియం
NaZ plus Mg plus 2 gives rise to Mgz square. Mgz ఇక్కడ z అనేది ఎన్ని మోల్స్ ఉంది 2 మోల్స్. సో Mgz స్క్వేర్ ప్లస్ ఇక్కడ రిమైనింగ్ ఏం మిగిలిపోయింది మనకు 2Na. సో 2Na. నెక్స్ట్ CaZ స్క్వేర్ అండ్ Mg ఇక్కడ Mgz square are called exhausted zeolites. These are regenerated by reacting with brine solution. ఇక్కడ CaZ square Mgz square మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. These are regenerated by reacting with brine solution. Brine solutions mean NaCl. ఇక్కడ ఓన్లీ మనం Na అనేది తీసుకోవడం జరుగుతుంది. CaZ square plus 2Na gives rise to 2NaZ. NaZ ఇక్కడ Z 2 మోల్స్ మరి ఇక్కడ 2. ఇక్కడ రిమైనింగ్ ఉంది కాల్షియం Ca plus 2. నెక్స్ట్ కాల్గన్ మెథడ్. కాల్గన్స్ మెథడ్. Sodium hexametaphosphate is called Calgon. Sodium hexa means 6, hexa metaphosphate, NaPO3 taken as 6. Okay. When NaPO3 is added to the water, the NaPO3 is reacted with hard water, then form a soluble complex. ఎప్పుడైతే NaPO3 అనేది మనం వాటర్కు యాడ్ చేస్తామో వాటర్లో ఉన్నటువంటి కాల్షియం మెగ్నీషియంలతో కలిసి ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ని ఇస్తుంది చెప్తున్నాడు. హెన్స్ Ca+2 అండ్ Mg+2 అయాన్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ హార్డ్ వాటర్. ఓకే, ఇక్కడ చూడండి CaCl2 ప్లస్ Na2 Na4 PO3 taken as 6. ఇది మనకు సోడియం హెక్సామెటాఫాస్ఫేట్. ఇక్కడ వాటర్తో రియాక్ట్ అయ్యి అంటే వాటర్లో ఉన్నటువంటి కాల్షియంతో రియాక్ట్ అయ్యి ఓకే ఇక్కడ ఉన్నటువంటి Na4 అనేది ఇక్కడ ఉన్నటువంటి Clతో కలిసి మనకు 4NaClగా బయటికి వెళ్ళిపోతుంది. 4NaCl. ఇక్కడ క్లోరిన్ 2 ఉన్నాయి, ఇక్కడ నెక్స్ట్ 2 ఉన్నాయి, 4 కదా, 4NaClగా బయటికి వెళ్ళిపోతుంది. CaCl2 ప్లస్ Na2 Na4 PO3 టేకెన్ as 6. జస్ట్ దీంట్లో ఓన్లీ Na4 బయటికి రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి క్లోరిన్స్తో కలిసిపోయి NaClగా బయటకు వచ్చింది. ఈ C ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చి యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది Na2 Ca2 PO3 టేకెన్ as 6 ప్లస్ 4NaCగా కన్వర్ట్ అవుతుంది. సేమ్ యాస్టీస్గా MgSO4 మెగ్నీషియం సల్ఫైడ్ ఈజ్ రియాక్ట్ విత్ Na2 Na4 PO3 టేకెన్ as 6. ఇక్కడ Na4 అనేది ఇక్కడ సల్ఫైడ్స్తో కలిసి మనకు Na2SO4గా బయటికి వెళ్ళిపోతుంది. Na2 అంటే ఇక్కడ చూడండి సోడియంస్ ఎన్ని మోల్స్ ఉన్నాయి 4 మోల్స్. సో 4 మోల్స్. సల్ఫైడ్స్ ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి 2. సో SO4 2 అవుతుంది. ఇక్కడ మెగ్నీషియం 2 మోల్స్ ఉంది కాబట్టి ఇక్కడ Mg+2 వచ్చేసింది. ఓకే.